స్పిరిచువాలిటీ ఎప్పుడు ఊహాజనితం కాదు. ఆ సత్యం ఉంది, సత్యం మారదు, ధర్మం మారుతుంది. యుగం మారినప్పుడు ధర్మం మారిపోతుంటుంది అనుగుణంగా. మనకు త్రేతాయుగంలో ఒక ధర్మం ఉంది, మళ్ళీ ద్వాపరంలో మళ్ళీ మారింది. ద్వాపరంలో మారిన ధర్మం కలియుగంలో ఇంకా మారుతున్నాయి. యుగ ధర్మాలు మారుతాయి, కానీ సత్యం అయితే ఒకటే. ఇవి ఇట్లా చిన్న సూక్ష్మమైన విషయాలు ఎవరో పెద్ద తలనిసిపోయాక నేర్చుకునే కావు, చిన్నపిల్లలకి అలవోగ్గా చెప్పాల్సినవి. ఇవన్నీ యోగ వాసిష్టంలో ఉన్నాయి. అసలు సిలబస్లో అట్టడి పెట్టవచ్చు కదా, చిన్న చిన్న పద్యాలు 2-3. ఒక థాట్ ప్రాసెస్. వాడు దీపం వెలిగిస్తే ఆ తర్వాత అదే వెలుగుతుంది, అది ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది. అదే లేకుండా చేసేసి మన సెక్యులర్ అయినటువంటి దొంగ మాటలు మాట్లాడుతూ ఈ పొలిటీషియన్స్ సరస్వదేవి బొమ్మ పెట్టకూడదంటారు. ఎంత దారుణం అది. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాడు. ఏంటి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి రాజకీయ నాయకులు ఇవాళ రేపు భగవంతుని రోడ్డుకి ఇచ్చారు, రాజకీయాలకు ఇచ్చారు. చూస్తున్నారు కదా మీరు రోజు. నిజం. ఎంత దారుణం ఉండేది. అది అక్కడ జంతు మాంసం అని చెప్తేనే వాళ్ళ తృప్తి ఉంది అని చెప్పి ఒప్పించాలి ప్రజల్ని. అది లేదు బాబు అని వాడు చెప్తే అది ఉంది. అదేం కల్తీ కాలేదని వీడు. కల్తీ కాకపోతే 4 రూపాయలకి వాడిన ఈ కల్తీ కాక ఏమవుద్దండి? మేము కొనుక్కోవాలంటే 6,000 పెట్టి కొనుక్కుంటున్నాం. 4 రూపాయలకు వచ్చే నెయ్యా? అది ఇప్పుడు కాదు కదా, గతం నుంచి జరుగుతున్న వ్యాపారమే కదా అది. ఈ రాజకీయ నాయకులు మనం తిట్టక్కర్లేదు, మన పునాదులు సరిగా లేవు. మన మంచి పౌర సమాజాన్ని తయారు చేసుకుంటే వాళ్ళ నుంచి మంచి నాయకులు వస్తే ఇలాంటి అష్టావక్రాలు ఉండవు. బేసిక్గా దేవుడి విషయంలో వీళ్ళు వాళ్ళని కదా సార్ అందరూ వాడుకుంటున్నారు. దేవుడి అది పాపం ఆయన నోరు లేని మనిషిని వాడుకుంటున్నారు, కానీ ఆయన చేసే పని ఏదో చేయగలడు. అది ఎలా ఉంటుందంటే ఎవరికి తెలియదండి. ఆయన కొట్టే దెబ్బ ఎవరికి అర్థం కాదు. ఆల్రెడీ తగిలింది అందరికీ, వాడుకున్న ప్రతి ఒక్కరికి తగిలింది. ఎస్. అండ్ మళ్ళీ ఒక ప్రశ్న సార్, అంటే ఈ ప్రశ్నలకు అన్నిటికీ ఒకటే సమాధానం మీరు ఫస్ట్ చెప్పారు, నా ప్రశ్న అడగలేకుండా ఉండలేకపోతున్నాను. అడగండి. ఎస్. లేదు, మనం చాలా సందర్భాల్లో ఒక జోక్ కూడా ఉంది ఈ మధ్య. ఏదైనా సైంటిస్ట్లో ఒక కొత్త ఇన్వెన్షన్ రాగానే ఏంట్రా మీ వేదాల్లో ఉందని చెప్పి ఇంకెవరు బయటకు రావట్లేదండి అని చెప్పేసి మాట్లాడతారు. కానీ నిజంగా చాలా చాలా ఇన్వెన్షన్స్ గురించి మన వేదాల్లో పురాణాల్లో ఎప్పుడో చెప్పారు. మామూలుగా పురాణ కథలు విన్నా కూడా ఇప్పటి ఇన్వెన్షన్స్ ఆ పుష్పక విమానం అని మాట్లాడతాం, అక్కడ రామాయణంలో ఉంటుంది అది. ఆ తర్వాత ఎప్పుడో రైట్ బ్రదర్స్ వచ్చారు, వాళ్ళు కనిపెట్టారు అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం అనుకోండి, అది వేరే విషయం. ఇవన్నీ మన వేదాల్లో ఉండేటటువంటి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సైన్స్, ఇంత గొప్ప సైన్స్ని వెలికి తీసే ప్రయత్నం చేయకుండా ఇప్పటికీ ఎవరో వచ్చి మా వేదాలను తర్జుమా చేశారు, మీకు అనుకూలంగా మార్చుకున్నారు, మార్చేశారు, మాకు దూరం చేశారు అనేటటువంటి కంప్లైంట్స్లోనే బ్రతుకుతున్నాం స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా. మన నాయకులు ఆయన మీద శ్రద్ధ పెట్టలేదండి. నేను జర్మనీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. మ్యాక్స్ ముల్లర్ యూనివర్సిటీలో మన వేదానికి సంబంధించిన కొన్ని కాండాలు అక్కడ ఉన్నాయి. ఎందుకు ఉండాలి అక్కడ? ఎప్పుడో తరలించి తీసుకెళ్లారు. అవి తిరిగి తెచ్చుకోవాలన్న ఆలోచన, దానికి సంబంధించిన ప్రయత్నం ఉందా? లేదు. అన్నమాచార్య కీర్తన 32,000 రాశాడు. పోనీ అన్నమాచార్య కీర్తనలో సైన్స్ లేకపోవచ్చు, అద్భుతమైన సాహిత్యం ఉంది, సంగీతం ఉంది. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. తాళపత్రాలు కొన్ని పోయినాయి, కొన్ని రాగరేకులు రాసినాయి. ఎవరో రాగరేకులు కరిగించి అమ్ముకున్నారు. వాటిని ఏమో తిరిగి తీసుకొచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? చేయలేదు. అంటే మనకు మన వారసత్వ సంపదను కాపాడుకునే బుద్ధి, జ్ఞానం, ఆ నిబద్ధత, ఆ డిసిప్లిన్ లేదు. మనం మన వారసత్వాన్ని కాపాడుకోవాలనే ఆలోచన లేకపోవడం కారణం ఏంటంటే మనకు మన దేశం మీద, మన సంస్కృతి పట్ల తగినటువంటి గౌరవం కానీ భక్తి కానీ లేవు. వాటికి భక్తి గౌరవం రావాలంటే తల్లిలో గురువు చెప్పాలి. అలాంటి తల్లులు లేని వాళ్ళ అలాంటి గురువులు లేరు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ బిడ్డకి ఆ మనసులో పడ్డప్పుడు కొన్ని వేల సంవత్సరాల నాడే కంప్యూటర్స్ లేని రోజుల్లోనే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం టు ది లాస్ట్ మినిట్ ఆఫ్ ది ఆర్క్. ఎస్. ఆల్మెనాక్ రాశాడు 100 ఏళ్ళకి సరిపడా. క్యాల్కులేటర్స్ లేవు, కంప్యూటర్స్ లేవు. సూర్యగ్రహణం ఎప్పుడు కలుస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడు, ఎన్ని గంటలకు, ఎన్ని నిమిషాలకు, ఎంత లెక్కగట్టి చెప్పారు. ఇవాళ కంప్యూటర్స్తో చేయొచ్చు పని, కానీ అవి ఏమీ లేని రోజులు చేశారు కదా. సూర్యుడికి భూమికి ఉన్న దూరాన్ని చెప్పారు.
అసలు మన భూగోళం అన్నాం, ఎస్ మిగతా వాళ్ళంతా ఫ్లాట్ అన్నారు. ఫ్లాట్ అన్నారు. ఎలా చెప్పారు మన వాళ్ళు? ఆ? ఇన్ని నక్షత్రాలు, వాటికంతా లెక్క, వాటి గమనం గురించి లెక్క, చంద్రుడు ఎన్ని చుట్టూ తిరుగుతాడో లెక్క, ఇంత లెక్క వేయగలిగినట్టు అంటే ఎన్ని కొలిసి చేసినవి కాదు. వాళ్ళ ద్రష్టలు అంటాం. అంటే ఏంటి? వాళ్ళ శక్తి, ఏకాగ్రత, వాళ్ళకున్న బ్రెయిన్ని పూర్తిగా వాడారు, వాడుకోగలిగిన శక్తి సంపాదించారు. ఇవాళ మనం వాడుతూ కేవలం 1.2, 1.3%. అయినప్పటికీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేయగలిగాం. అంతగానో వాడితే సంజయుడు భారత యుద్ధానికి చెప్పాడు, తను అక్కడ లేడు, ఇక్కడ కూర్చున్నాడు, చూస్తున్నాడు. ఎలా చూడగలిగాడు? కాన్సన్ట్రేషన్. కనుక మన వాంగ్మయానికి ఎప్పుడైతే దూరం అయ్యామో, మన సంస్కృతి మనం ఇప్పుడు దూరం అయ్యాము, మన శక్తిని మనం కోల్పోయాం. అది తిరిగి తెచ్చుకోవాలి అంటే మళ్ళీ మన మూలాల్లోకి వెళ్ళాలి, మన గురుకుల విద్యలకు రావాలి. ఎయిర్ కండిషన్ బస్సులో మన పిల్లల్ని స్కూల్కి పంపించి, కాన్వెంట్ స్కూల్కి పంపించి, జాక్ అండ్ జిల్, వెంట్ ఆఫ్ ది హిల్ అనే పద్యాలు కాదు, మన నర్సరీ గ్రైమ్స్ కాదు, మన పద్యం, మన సంస్కృతికి సంబంధించినటువంటి విశేషణాలు, భర్తృ సుభాషితాలు, ఇవన్నీ చెప్పగలిగితే గ్యారెంటీగా మనకు కూడా దాని మీద ఆసక్తి, భక్తి కలుగుతాయి. దాన్ని శోధిస్తారు, సాధిస్తారు. మ్యాక్సిమం భవన్లో ఉన్నటువంటి అన్ని అధర్వణ వేదంలో ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అక్కడ జర్మన్సే కదా. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు చంద్రుడి మీదకి పంపించారు కదా రాకెట్ని, లాంచింగ్ ప్యాడ్ చేసిన వాడు జర్మన్. వాడు రష్యన్ కాదు, ఇటు అమెరికన్ కాదు, జర్మన్ పంపించాడు. ఎక్కడి నుంచి చేసేవారు అని అడిగితే, నేను అధర్వణ వేదం చూసి చేశాను అన్నాడు. లాంచింగ్ ప్యాడ్ని వదిలేసాం కదా, ఉన్నదని తెచ్చుకోలేదు. ఒక జోక్ ఉంది దీని మీద. అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ని క్వశ్చన్ చేయడం మొదలెట్టారు సెనేటర్స్, వాళ్ళంతా అల్లరి చేశారు. రష్యా కుడ్ మేక్ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ ఏరోస్పేస్, వీఆర్ ఫెయిల్డ్ మిజరబులీ. మన అమెరికా లాంటి అవమానం ఇది మనకు, రష్యా ముందుకెళ్ళిపోయింది, మనిషిని భూమి మీద పంపించారు అంటే, డోంట్ వరీ, ఇట్ ఈస్ నాట్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఎయిదర్ దోస్ పీపుల్ ఆర్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ అవర్ పీపుల్. ఓన్లీ థింగ్ ఈజ్, డిఫరెన్స్ ఈజ్ దే గాట్ బెటర్ జర్మన్స్ దాన్ అవర్ జర్మన్స్. యుద్ధంలో పట్టుకెళ్ళారు వాళ్ళు, మంచి జర్మన్స్ పట్టుకెళ్ళారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనం మంచి జర్మన్స్ దొరకలేదు మనకు. అంటే శక్తి సామర్థ్యాలు జర్మన్ దగ్గర ఉన్నాయి. ఆ జర్మన్కి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మన వేదాలు. మన సోమకాసుడు ఎవరో తీసుకెళ్ళిపోయాడంటారు కదా వేదాలన్నిటి. బహుశా వీళ్ళేనేమో, నాకు తెలియదు. అంటే నేను అన్వయిస్తున్నాను కానీ ఇది కరెక్ట్ కాకపోవచ్చు, సమయం కాదు. కానీ మనకు ఎంతో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని మొదలుపెట్టాం. ఎందుకు వదిలిపెట్టామంటే పరాయి పరిపాలన. వాడు మెకాలే ఏమన్నాడు, ఇండియన్స్ మనం లోపరుచుకోవాలంటే వీళ్ళ విద్య నుంచి వీళ్ళని దూరం చేయాలి, వీళ్ళ సంస్కృతి వీళ్ళని దూరం చేయాలి, మన కాన్వెంట్ స్కూల్స్ ప్రభావం వాళ్ళ మీద పెట్టాలి. అప్పుడు మనం కావాల్సినటువంటి క్లర్క్లు తయారు చేసుకోవచ్చు అన్నాడు. క్లర్క్లుగా తయారు చేశారు. మన విద్య మనకు లేకుండా చేశారు.